అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది 1967లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాదాపు అన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. ఈ చట్టం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒకసారి ఈ చట్టం కింద అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. 180 రోజుల పాటు వాళ్ళు ఛార్జ్ షీట్ వేయడానికి కూడా అవకాశం కల్పించిన చట్టం. అంటే 180 రోజుల పాటు ఎలాంటి ఛార్జ్ షీట్ లేకుండా కూడా వారిని జైల్లో ఉంచవచ్చు. ఇప్పటివరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ప్రతి సంవత్సరం కనీసం 1000 మంది దేశవ్యాప్తంగా ఈ చట్టం కింద అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఈ 1000లో శిక్ష పడేది 2% లోపు మాత్రమే. 1000 మందిని అరెస్ట్ చేస్తే కోర్టు ద్వారా, న్యాయస్థానం ద్వారా వాటన్నింటినీ రుజువు చేసి శిక్ష పొందిన వాళ్ళు 2% మాత్రమే. మిగతా అనేక కేసుల్లో ఇతర చట్టాల్లో కనీసం 40-50% మందికి శిక్ష పడుతుంది. కానీ ఈ ఉపా యాక్ట్లో కేవలం 2% మాత్రమే శిక్ష పడుతుంది. అంటే అంత దుర్వినియోగం అవుతూ ఉంది. ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో, ఎవరైతే వాళ్ళ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరినైతే ఇబ్బంది పెట్టాలో అలాంటి వాళ్ళందరినీ ఈ చట్టం కింద తీసుకురావడం జరిగింది. గత 5 సంవత్సరాలు దాదాపు 6000 కేసులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. కొంతమంది 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు ఎలాంటి శిక్ష లేకుండానే జైల్లో మగ్గుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ చట్టం గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ప్రశ్న రావణ్ అనే అతను గత అనేక సంవత్సరాలుగా ఈ సమాజంలో అనేక ప్రశ్నలు ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాడు. ఆయన వేసే ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పలేక వారిని రకరకాల పోలీస్ స్టేషన్లో కొన్ని 10ల సంఖ్యలో కేసులు నమోదు చేసి, ఒక కేసుకి బెయిల్ వస్తే ఇంకొక కేసు వెంటనే, మరలా ఇంకొక కేసు, ఇట్లా వరుసగా 4-5 రోజుల పాటు 4-5 కేసులు పెట్టి 4-5 కేసుల్లో కోర్టు బెయిల్ ఇవ్వటం ద్వారా ఇక బెయిల్ ఇవ్వకుండా ఉండాలంటే ఏ కేసు పెడితే బాగుంటుందో ఆలోచించి ఈ ఉపా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. టెర్రరిస్టులకో, దేశ ద్రోహం చేసేవాళ్ళు, రాజద్రోహం చేసిన వాళ్ళు, లేక అనేక పెద్ద పెద్ద నేరాలని చేసిన వాళ్ళకు వేసే శిక్షని ఒక యూట్యూబర్ నిరంతరం ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి తన ఛానల్ను ఉపయోగిస్తున్న రావణ్ మీద ఈ కేసు వేయటం. ఇటీవల సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్న గారు ఒక తీర్పిచ్చారు. ఈ చట్టం దుర్వినియోగం అవుతూ ఉంది. ఈ చట్టం ప్రతిపక్షాల మీద, వారి భావజాలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ఉపయోగిస్తూ ఉన్నారు. అందుకని ఈ చట్టాన్ని సంస్థలకు ఉపయోగించాలి కానీ వ్యక్తులకు ఉపయోగించకూడదు. వ్యక్తులకు ఉపయోగించినా దాన్ని పరిశీలించి అవసరమైతే బెయిల్ ఇవ్వచ్చు, బెయిల్ ఇవ్వాలి. బెయిల్ అనేది ఒక హక్కు, జైలుకు పోవటం అనేది హక్కు కాదు, బెయిల్ ఇవ్వటమే హక్కు అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పౌర సంస్థలు ఇలాంటి విషయాల మీద గట్టిగా నిలబడి ప్రజల్ని చైతన్యవంతులు చేయకపోతే, ప్రజాస్పందన తెలియజేయకపోతే, ప్రజాభిప్రాయాన్ని పెద్ద ఎత్తున ముందుకొచ్చి చెప్పకపోతే ఈ ప్రభుత్వాలు ఏమైనా చేయగలుగుతాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం కానీ, ఈరోజు ప్రభుత్వాలు కానీ పోలీస్ వ్యవస్థని పూర్తిగా వాళ్ళ కనుసరణలో పెట్టుకొని వారు చెప్పినట్టు వినే వ్యవస్థగా మారుస్తున్న పరిస్థితి. కింద గ్రామస్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి దాకా, గ్రామస్థాయిలో ఆ ఎస్ఐల్ని, సిఐల్ని గ్రామ నాయకులు మేనేజ్ చేస్తారు. జిల్లా స్థాయిలో ఎస్పీలని, మంత్రులను మేనేజ్ చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో డీజీపీ స్థాయి అధికారులను కూడా ముఖ్యమంత్రి కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఎవరు స్వతహాగా పోలీస్ వ్యవస్థని నడిపే పరిస్థితి లేకుండా కేవలం అధికార పార్టీ నేతల యొక్క కనుసరణలో నడుస్తున్న పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం.
ఒకవైపున మన జాతి పిత మహాత్మా గాంధీజీ, ఆయన పైన కొన్ని వందల రకరకాల ఆరోపణలతో వ్యక్తిత్వ హననాన్ని చేసే స్టోరీస్తో విపరీతంగా వాట్సాప్ యూనివర్సిటీస్లో ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు, రకరకాల హిందూ ఉన్మాదులు విపరీతమైన వైరల్ చేస్తూ ఉంటే ఒక కేసు లేదు. మన దేశాన్ని ఆధునిక భారతదేశంగా నిర్మించిన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మీద కూడా రకరకాల కేసులు, రకరకాల విమర్శలు చేస్తూ ఉంటే, వ్యక్తిత్వ హననాన్ని గణనీయంగా చేస్తూ ఉంటే, అక్కడ వాళ్ళ ముత్తాత ఎవరో ముస్లిం అని ఇంకా రకరకాలుగా విపరీతమైన ప్రచారం చేస్తూ ఉంటే ఒక కేసు లేదు. అంటే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి దేశ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించిన పెద్ద పెద్ద నేతలపైన అనవసరమైన భావజాలాన్ని వైరల్ చేస్తూ ఉంటే కేసులు పెట్టలేని ధైర్యం లేని ఈ ప్రభుత్వం, ఒక సామాన్యుడు ఒక చిన్న యూట్యూబ్ నడుపుతూ ప్రజల్ని నిరంతరం చైతన్యవంతం చేయడానికి కృషి చేస్తున్న వ్యక్తి మీద ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడం దారుణం. మరొక వైపున క్రిస్టియానిటీ మీద కానీ ఇస్లాం మతం మీద కానీ రకరకాల ద్వేషాన్ని రెచ్చగొడుతూ రకరకాల కథలతో ముందుకు వస్తున్న హిందూ ఉన్మాదుల మీద ఒక్క కేసు లేదు. వారి ప్రభుత్వాల యొక్క ఆలోచనని, ప్రభుత్వాల యొక్క తప్పుల్ని, ప్రభుత్వం చేస్తున్న మోసాలని బయట పెడుతున్న వ్యక్తుల మీద కేసులు పెడుతూ ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్న పరిస్థితి. ఈరోజు ప్రశ్న రావణ మీద చేసి పెట్టిన కేసు ఆయన ఒక్కడి మీద పెట్టిన కేసు కాదు. ఈ సమాజంలో ఉన్న నిరంతరం ప్రజల్ని ఆలోచింపజేస్తున్న అందరి మీద ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి పెట్టిన కేసుగా ఇది మనం చూడాలి. ఈరోజు రామనాయుడు రేపు మీరవుతారు, ఎల్లుండి మీరవుతారు, కాబట్టి హాయిగా మీరు ఇంట్లో నిద్రపోండి, మేము ఏ తప్పు చేసినా ప్రశ్నించకండి, మమ్మల్ని ఏం అడగకండి అని చెప్పే పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రశ్నించండి, ప్రశ్నే సమాజానికి మూలం, ప్రశ్నే అభివృద్ధికి మూలం అని చెప్పిన నాయకులు ఈరోజు ప్రశ్నించే వాళ్ళని కట్టకట్టాలి వెనక ఎలా తీసుకెళ్లాలనో ఆలోచిస్తున్న పరిస్థితి. మరీ దారుణం ఏంటంటే 4-5 రోజుల్లో 4-5 కేసులు వరుసగా పెట్టి ప్రతి కేసులో బెయిల్ వస్తే ఇక బెయిల్ రావడానికి అవకాశం లేని విధంగా ఉపా చట్టాన్ని ఉపయోగించి ఎప్పుడో ఆయన పెట్టిన వందలాది వీడియోస్లో ఎక్కడో ఒక వీడియోలో నక్సలైట్లు గురించి కొంత వారి భావజాలాన్ని చెప్పినందుకు ఈ కేసు పెట్టిన పరిస్థితి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు బాహాటంగా చెప్పాడు, నక్సలైట్లే దేశభక్తులు, వారు ప్రాణాలను అర్పించి ఆ త్యాగాలతో ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అనేక కోణాలు ఉంటాయి, తప్పుడు కోణాలు ఉంటాయి, మంచి కోణాలు ఉంటాయి. ఆ మంచి కోణాలను ఎవరైనా ప్రశ్నిస్తే, మంచిగా చెప్తే వారి మీద వెంటనే కేసు పెడుతున్న పరిస్థితి. నీకు దగ్గర సాహిత్యం దొరికిందనో, మీ సోషల్ మీడియాలో నక్సలైట్ సాహిత్యం కనపడిందనో రకరకాల కారణాలతో కేసులు పెడుతున్న పరిస్థితి. అందుకనే ఈరోజు జనచైతన్య వేదిక ఈ నగరంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, ప్రముఖ డాక్టర్ ఆలా వెంకటేశ్వర గారు, అనేక మంది ఇతర పౌర సంస్థల యొక్క నేతలతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా కెఎస్ లక్ష్మణరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.